రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. తీసిన వాళ్ళు ఆమె చెప్తారా నాతో? తీసిన వాళ్ళు, విన్న వాళ్ళు కాదు. 11వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. చాలండి. మరొకసారి ఆ మాట అందరూ చదువుతారా? అందరూ కూడా. బయట ఉన్న వాళ్ళు అంగ మాత్రం చదవండి. బయట ఉన్నవారు మాత్రం చదవండి. చదవండి. అందరూ అన్నాను, ఆవిడొక్కడే చదువుతున్నారు, మిగతా లేరా? చదవాలి మరి. అలాగునని అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. హల్లెలూయా. శేషము అంటే అంతా పోయినా మిగిలిన కొంత భాగాన్ని శేషము అని అంటారు. ఈ శేషము విషయంలో ప్రభువు చెబుతున్న మాట ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. రోమిలు రాసిన పత్రికలు ఎక్కువ కృప కోసం చెప్పబడి ఉంటుంది. కానీ ఈ కృప మీరు బయట వింటున్న కృప కాదు. ఆ బయట వింటున్న కృప నువ్వు ప్రార్థన చేయకపోయినా పర్లేదని చెప్పింది. నువ్వు బయట వింటున్న కృప నువ్వు దేవుణ్ణి ఏది అడగవసరం లేదని చెప్పింది. నువ్వు బయట వింటున్న కృప నో నీడ్ టు బి ఇన్ ఫాస్టింగ్, నువ్వు ఉపవాసములలో ఉండవలసిన పని లేదు అని చెప్పింది. కానీ దేవుని గ్రంథానుసారమైన కృప మీరు అనుకున్నది ఏది చెప్పదు. హల్లెలూయా. ఈ కృప వేరు. చెప్పండి, ఏంటిది? మానవ కృప కాదిది. హల్లెలూయా. మానవులకు నచ్చినది చేసేది కృప కాదు, లేదా మానవుల స్థాయిని బట్టి చేసేది కృప కాదు, మానవుల జ్ఞానమును బట్టి చేసేది దేవుని కృప కాదు. హల్లెలూయా. ఆ రీతిగా మీరు ఆలోచించినట్లయితే దావీదుకున్న జ్ఞానం ఏ పాటిది? సింహాసనం అధిష్ఠించడానికి. మోషేకున్నటువంటి మాట చాతుర్యం ఏ పాటిది? 16 లక్షల ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి. అది కృప. హల్లెలూయా. అది కృప వలన కలిగినదే. ఆ క్రింద మాట రాయబడి ఉంటుంది. ఏమని ఉంటుందంటే, క్రియల మూలమైనది కాదు. అది కృప చేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు. హల్లెలూయా. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక మాట, ఒక విషయం ఏమిటంటే, నీ స్థాయిని బట్టి, నీ పరిస్థితిని బట్టి, నువ్వు ఉన్న విషయాలను బట్టి, నీ లెవెల్ను బట్టి ప్రభువు నీకు ఏదైనా ఇస్తున్నాడని నువ్వు అనుకోవద్దు. దాట్స్ యువర్ ఓన్ ఇమాజినేషన్. అది నీ సొంత ఊహ. ఏంటది? చెప్పండి అందరూ. అది నీ సొంత ఊహ. ప్రభు అలా ఉండడు. హల్లెలూయా. ఊహాతీతుడు. ఊహానికి అందని దేవుడు ఆయన. ఊహాతీతుడు. హల్లెలూయా. ఆ దేవుడిని మనము ఆరాధన చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు ఆ ప్రభు మాట్లాడబోచుండగా శ్రద్ధ కలిగి అందరం కూడా ఆలకించుదుమోగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క లేఖనంలో మీరు చదివినటువంటి మాటను మరొక్కసారి నేను చదువుతున్నాను, చూడండి. అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు. దేని యొక్క ఏర్పాటట? ఏమా ఇంటికి వస్తా ఉన్నానో నా కోసం ఏమైనా ఏర్పాటు చేస్తావా అంటే, ఏదో ఒకటి చేసి మీరు పక్కన పెడతారు కదా. ఆహారం అవ్వచ్చు, కాఫీలు అవ్వచ్చు, మంచినీళ్ళు అవ్వచ్చు, మరొకటి. బంధువుడయ్యారనా? కాదు. లేకపోతే అప్పిచ్చినుడనా? కాదు. బికాస్ ఆఫ్ గ్రేస్. నేను వేరు, నేనున్న స్థితి వేరు, నేను వచ్చినటువంటి విధానం వేరు, నేను ఉంటున్న చోటు వేరు. హల్లెలూయా. కానీ ప్రభువు నిలబెట్టి ఈనాడు మీ గృహాలకు వస్తున్నాను అన్న మాట సెలవు, కానీ ఏదో ఒకటి సిద్ధపరిచేటట్లుగా ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు. నేను చదివిన ఎంకాం వల్ల కాదు కదా, నేను చదువుకున్న ఎంకాం వల్ల కాదు, నేను ఉండి వచ్చిన ప్రాంతం వల్ల కాదు. బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్ హి కాల్డ్ ఏ కాల్ అపాన్ మీ. ఒక పిలుపు నా మీద పిలిచాడు. ఆ పిలుపు వలన జరుగుతున్నవే అన్ని. హల్లెలూయా. అలానే ప్రభు అంటున్నాడు, నేను నిన్ను పిలిచాను. ఆ పిలుపులో కృప ఉంది. ఏముందట? కృప ఉంది. ఆ కృపలో ఒక ఏర్పాటు ఉంది నీ కోసం. హల్లెలూయా. ఆ కృపలో ఒక ఏర్పాటు, ఒక సిద్ధపాటు నీ కొరకు ప్రభు దాచి పక్కన పెట్టి ఉంచాడని చెబుతా ఉన్నాడు ఆయన. ఈరోజు చెబుతున్న మాటను మీరు ఆలకించండి. ఏమి ఆ కృప? హల్లెలూయా. ఆ కృప ఏంటి?
ఏంటి కృప అనగా అర్థం చాలా సార్లు చెప్పుకున్నాం. మన స్థాయికి మించినది, మన స్థాయికి మించినది, మన అర్హతకు మించినది, మనకు మించినది ఏదైనా ప్రభు మన జీవితంలో జరిగిస్తుంటే దెన్ అప్పుడు మనకు అర్థమవుతుంది, ఇది నా ఉద్యోగం వల్ల వచ్చింది కాదు, ఇది నా జ్ఞానం వల్ల వచ్చింది కాదు, ఇది నా అర్హత వల్ల వచ్చింది కాదు, ఇది నా పలుకుబడ వల్ల వచ్చింది కాదు, ప్రభు కార్యం అంటే. హల్లెలూయా, ప్రభు కార్యం. అలానే ఈరోజు ప్రభువులోనికి, యేసు క్రీస్తు నామములోనికి బాప్తిసం పొందిన మీ అందరి విషయం ప్రభువు చెప్తున్నాడు. నేను నా అంతట ప్రభువుని తెలుసుకొచ్చాను, తెలుసుకునే ఉన్నాను, పుట్టినప్పటి నుంచి తెలుసుకున్నాను, ప్రభువులో ఉన్నాను. అది కాదు, ఆయన కృప నిన్ను పిలిచింది. హల్లెలూయా. ఏం పిలిచిందట? ఆయన కృప నిన్ను పిలిచింది. ఎంతమంది సేవకుల యొక్క బిడ్డలు తాగుబోతులు అయిపోలేదు. ఎవరు బిడ్డలు? విశ్వాసుల బిడ్డల విషయం కాదు ప్రభువు చెబుతున్న మాట. సేవకుల బిడ్డలే తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారం చేసేవారుగా బయట లోకానికి కనబడుతూ ప్రభు నామానికి అసహ్యము పుట్టిస్తూ ఉన్నారు. మరి దేవుని దాసుని బిడ్డలే ఆ రీతిగా ఉండగా స్టిల్ యు ఆర్ ఇన్ ద చర్చ్. ఇప్పటికీ నువ్వు దేవుని మందిరములో దేవుని బిడ్డగా ఉంటున్నావంటే అది నీ వల్ల అయిందా, ఆయన కృప వల్ల అయిందా? ఆయన కృప వల్ల అయింది. హల్లెలూయా. నువ్వు బయటికి వెళ్ళిన ప్రతి క్షణం, సోమవారం నుంచి శనివారం వరకు, ఈ రోజు మధ్యాహ్నం పేమట అపవాది ఎదురు చూస్తా ఉంటాడు. ఎవరిని మృంగుదునా అని, ఎవడు దొరుకుతాడా అని. ఏ రీతిగా దొరుకుతారు? మాటలు దొరుకుతారా? చూపులో దొరుకుతారా? ప్రవర్తనలో దొరుకుతారా? ఆలోచనలో దొరుకుతారా? ఒక్క మాట తప్పు దొరికిన వెంటనే అపవాది నీళ్ళకి వచ్చి నీ కుటుంబంలో చేయాల్సిన చెడునంతా చేసి నీ ఇంట ఉన్న సమాధానం దొంగలిస్తాడు. మరి 7 రోజులు ఎలా ఉండగలిగా? ఈ రోజున ప్రభు దగ్గరికి ఎట్లా రాగలిగాం అంటే సాతానును ఎదిరించేట అధికారం మనకు లేదు. వాస్తవం అదే. మరి యాకోబు భక్తుడు చెబుతున్న మాట, మొదట దేవునికి లోబడని అన్నాడు. హల్లెలూయా. ఒక సుపీరియర్ అథారిటీ ఉంది, దానికి లోబడితే యూ విల్ గెట్ ద గ్రేస్. నీకేం పొందుకుంటావు? కృపను పొందుకుంటావు. ఆ కృప చేత ప్రభు అంటా ఉన్నాడు లూకా 10:19, శత్రువు బలవంతటి మీద నీకు అధికారం ఇచ్చాను. శత్రు బలవంతుడి మీద నీకు అధికారం. ఎక్కడి నుంచి వచ్చింది? అది దేవుని యొద్ద నుంచి వచ్చింది. ఆ కృప విషయంలో ప్రభు అంటున్నాడు, నేను నిన్ను పిలిస్తే నువ్వు అనుకుంటున్నావు నా జీవితం ఇంతే, నా కుటుంబం ఇంతే, నా పరిస్థితి ఇంతే, ఇక నా బతుకు ఇంతే, ఇంక ఇలానే వెళుతుంది, ఇక నాకు ఏముంది అని అనుకుంటున్నావేమో. ప్రభు చెప్తున్నాడు, నీ కొరకు ఒక ఏర్పాటు ఉందట. హల్లెలూయా. ఆయన ఏమంటా ఉన్నాడు? ఒక ఏర్పాటు ఉంది. నీ కన్నులకు కనబడని ఒక ఏర్పాటు, నీ ఆలోచనకు అందని ఒక ఏర్పాటు, నీ ఉద్దేశాలలో నువ్వు అందుకోలేని ఒక ఏర్పాటు ప్రభువు నీ కొరకు దాచి ఉంచాడట. హల్లెలూయా. ఒక గొప్ప భక్తుడు, ఎంతటి గొప్ప భక్తుడు అంటే he will stay in the prayer for 40 days. 40 రోజులు రాత్రింబగలు ప్రార్థన చేసుకుంటూనే దేవునితో నడిచినటువంటి ఏలియా. కానీ ఆయన ఊహ కూడా అందని గొప్ప కార్యం ప్రభు చేశాడట. హల్లెలూయా. ఆయన ఊహ కూడా అందని ఒక గొప్ప విషయం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం ఈ మాట రాయబడి ఉంటుంది. 19వ అధ్యాయం 9వ వచనంలో చూడండి. ఆహాబు రాజు పరిపాలన చేస్తూ ఉంటాడు. ఇప్పుడు జరుగుతున్న పరిపాలన లాగానే ప్రార్థనలు లేవు, యేసు లేడు, క్రీస్తు లేదు, క్రిస్మస్ లేదు, ఆరాధన లేదు, బయట ఆరాధన పెడితే ఒప్పుకోమంటూ జరుగుతున్నదే పాలన. కొన్ని ఏండ్ల క్రితం ఆహాబు చేశాడు. యెహోవా నామమున ఆరాధన లేదు, యెహోవా భక్తులు లేరు, యెహోవా మందిరంలో ఆరాధన లేవు అంటూ చెప్పుకుంటూ చేసుకుంటూ వచ్చిన అదే పరిస్థితుల్లో ఒక్క భక్తుడు నిలబడ్డట. హిజ్ నేమ్ ఎలీసా. ఏలియా అనే ఒక భక్తుడు నిలవబడ్డాడు. ఆ భక్తుడు నిలవబడ్డ తర్వాత ఆయన అంటా ఉన్న మాట ఏంటంటే, అయ్యా 19వ అధ్యాయం చదవండి, 9వ వచనం 10వ వచనం. అతడు ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చట నువ్వేమి చేయుచున్నావని అతనిని అడుగగా, అతడు, ఇశ్రాయేలీయుల వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసి సైన్యములకు అధిపతినకు యెహోవా కొరకు మహారోషము గలవాడినై నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా
చూడండి ఎంతమంది మిగిలేరట. ఆయన అంటా ఉన్నాడు, అయ్యా గొప్ప ఇబ్బంది వచ్చింది. ఆహాబు రాజు ఒకడు ఉన్నాడు, ఆ ఆవిడ యెజబెల్ ఒకటి ఉంది. వీళ్ళిద్దరూ కలిసి రాజ్యములో ఉన్నటువంటి యెహోవా ప్రవక్తలందరినీ చంపేస్తా ఉన్నారు. ఎక్కడ ప్రార్థనలు జరగనివ్వట్లేదు, ఎక్కడ ఆరాధనలు జరగనివ్వట్లేదు, ఎక్కడ పండుగ వాతావరణం కనబడనివ్వట్లేదు. ఇదిగో ఇంత దారుణమైన పరిస్థితుల్లో నేను ఒక్కడిని గుహలో దాక్కుని ఉన్నాను. రోషము కలిగిన వాడు నేను ఒక్కడినే. ఎంతమంది ఉన్నారట? నేను ఒక్కడనే. దేవుడి కొరకు చచ్చిపోతావా? మా బయలు ప్రవక్త దగ్గరకు వచ్చేస్తావా? మా దేవతారాధన చేస్తావా అంటే అనేక మంది వెళ్ళిపోగా, ఇంకొంతమంది అనేక మంది చచ్చిపోగా ఒక్కడిని తప్పించుకొనన్నాను. దానికి నేను మోకాలు ఎయ్యను ప్రభువా, దానికి నేను ఆరాధించిన ప్రభువా, నా తల తెగిపోడని. కానీ నేను వేరొక దానిని మొక్కను అంటూ తప్పించుకున్న రోషం కలిగిన నేను ఒక్కనే ఉన్నాను అన్నాడు. కానీ దేవుని యొక్క వాక్యము చెబుతుంది, మీరు చదివిన రోమియోలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం చూడండి, 4వ వచనం. అయితే దేవోక్తి అతనితో ఏమని చెబుతున్నది అని రాయబడి ఉంది చూడండి. దేవోక్తి అనగా దేవుని మాట ఏం చెప్తుందట? బయలకు మోకాల్లోని 7,000 మంది పురుషులు. హల్లెలూయా. ప్రవక్త అయిన ఏలియా అనుకుంటున్నాడు, నేను ఒక్కరిదాన్ని, నేను ఒక్కడినే నిలబడ్డాను, నేను ఒక్కడినే ప్రభు కొరకు, నేను ఒక్కడిని దేవుని కొరకు నిలబడ్డాను, నేను ఒక్కడిని ఏలియా అనుకుంటున్నాడు. ఎలాంటి వాడు ఏలియా అంటే హీ కెన్ కమాండ్ ద వెదర్. వాతావరణాన్ని ఏం చేయగలట? కమాండ్ చేయగలడు. వాతావరణాన్ని కమాండ్ చేయగలడు, అగ్నిని రప్పించగలడు. దేవునితో అంత సన్నిహిత సాంబంధ్యం ఉంది. ఆయన బలిపీఠమును కట్టి, ఇలాంటి ఎత్తుగల ఒక బలిపీఠమును కట్టి దాని ఎదుట మోకరించి చేతులు పైకెత్తి దేవా అంటూ ప్రార్థిస్తుండగానే దేవుని అగ్నిని దింపినంత శక్తిమంతుడు సైతము అంచనా వేయలేని కృప యొక్క ఏర్పాటు 7,000 మందిని ఉంచిందట. హల్లెలూయా. ఈరోజు నీతో చెబుతూ ఉన్నాను, ఇప్పటి వరకు అనేక దర్శనములు, ప్రవచనములు నీ జీవితంలో నువ్వు చూస్తుంటావు. బియాండ్ దానికి మించిన కృప యొక్క ఏర్పాటు ప్రభు నీ కొరకు ఉంచాడు. హల్లెలూయా. నీ కొరకు ఉంచాడు. మీరు రానున్న సందర్భాలలో అర్థమవుతుంది దేవుడు ఎందుకు అన్ని సగం చెబుతాడు, కొంచెం చెబుతాడు, పూర్తిగా ఎందుకు బయలుపరచడు, ఇది చెయ్యబోతున్న క్లారిటీ ఎందుకు ఇవ్వడు దేవుడు, దెన్ నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. శ్రద్ధగా ఆలకిద్దామా? హల్లెలూయా. చూద్దాం. అంత భయంకరమైన సమయాలలో దేవుణ్ణి ఆరాధించేవాడు ఒక్కడే ఉన్నాడని ఏలియా అనుకున్నాడు. ఏలియా ప్రొఫెట్. ఎవరైనా మాస్టర్, ఈ ప్రవక్త టైటిల్ తగిలించుకునే ప్రవక్త కాదు. హల్లెలూయా. ఎదురొచ్చిన వాడు భయపడుతూ వణుకుతూ తన ప్రాణం మీద ఆశతో దైవజనుడు అన్నేమీ చెయ్యొద్దు అని దేవుని శక్తిని కన్నులారా చూచిన వారు భయపడే బతుకు. హల్లెలూయా. టైటిల్ కాదు ఇది, లేకపోతే తగిలించుకునేది కాదు. ఆరాధనలో 2-3 విషయాలు చూసి ఐ యామ్ ఏ ప్రొఫెట్ అండ్ ప్రొఫెటెస్ అనుకునేటువంటిది కాదు. హీస్ లివింగ్ ఇన్ ద ప్రొఫెట్ ఆఫీస్ అంటే అందులోనే ఆయన నివసిస్తూ ఉన్నాడు. ఆ రిలీమే వేరు, ఆయన ప్రపంచమే వేరు. మనుషులు తిరిగినట్లు ఆయన తిరగడు. హల్లెలూయా. మనుషులు లోకములో పండగలు చేసుకుంటారు, సిటీలో తాగుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, గెంతులేస్తా ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు, నాట్యాలు చేస్తూ తమ ఇష్టానుసారం బ్రతుకుతున్నప్పుడు హీఈస్ ఓన్లీ వన్ హూ సాక్రిఫైస్ ఆల్ ద థింగ్స్ ఫర్ ద లార్డ్. ఈయన ఒక్కడే దేవుని కొరకు అన్నిటిని త్యాగము చేసుకుని దేవుడు అన్న కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ పోయాడట. ప్రేమ లేదు, ఏం లేదు, ప్రేమ లేదు. ఏలియా ఎక్కడ దాక్కుని పోయాడరా రాజుకు భయపడి అనేటువంటి కేకలు వచ్చాయి. మన దెబ్బకి పారిపోయాడరా అనుకునే ఊర్లో వాళ్ళు అనుకున్నారు. ఎవడండి అనుకుని హీఈస్ అట్ ద ఫీట్ ఆఫ్ ద గాడ్. దేవుని పాదాల దగ్గర ఆయన ఉన్నాడట. ఆయన అన్నాడట కెరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు. అక్కడి నుంచి అయ్యా ఎక్కడికి వెళ్ళినా ఉంటే షారేపతు అనే ఊర్లో ఒక విధానాలు ఉంటది, వెళ్ళాట. హల్లెలూయా. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి చెబుతున్నాను, ఆలకించండి అమ్మా. పాస్టర్ గారు గృహదర్శనకి వెళ్ళమంటే మామూలుగానే విధవరాలంటే ఏం ఉండదు కాబట్టి వెళ్ళరు. రెండోది, దానికి ముందు చెప్తే పేద సారేపదన ఊర్లో ఒక పేద విధవరాలు అసలు వెళ్తాడా? వెళ్ళడు. కానీ దేవుడు అన్నాడు వెళ్ళు అంటే అయ్యా ఏంటి పరిస్థితి, నువ్వు వెళ్ళు. వెళ్ళాడు. ప్రభు అక్కడ మాట్లాడాడు. ఆ రీతిగా ఎక్కడకు వెళ్ళమంటే అక్కడకు వెళ్ళాడు. హల్లెలూయా. టెస్ట్ కూర్చున్నాడు, ఓ దగ్గర కూర్చున్నాడు అండి. పిలుపులు వేరు. ఆమేన్.
తగిలించుకునే వేరు. ఆమేన్. వాస్తవం చెప్తా ఉన్నాను. ఆ రీతిగా అంత స్థాయిలో ఉన్న వాడికి కూడా అర్థం కాని విషయం ఏంటంటే పౌలు అన్నాడు, అప్పుడు సైతము కృప యొక్క ఏర్పాటు ఉందట. హల్లెలూయా. కృప యొక్క ఏర్పాటు నీ జీవితంలో కూడా ప్రభు అంటా ఉన్నాడు, నీకు అందని నీకు తెలియని ఒక ఏర్పాటు ప్రభు నీ కోసం చేశాడు. హల్లెలూయా. మరలా చెప్తున్నా ప్రియ బిడ్డలారా, ఆలకించండి. నీ జీవితంలో నీకు తెలియని ఒక ఏర్పాటు ప్రభు పెట్టాడు. నీ జీవితంలో నీ ఊహకు అందని ఒక విధానము లేదంటే ఒక స్థాయిని దేవుడు ప్రక్కన పెట్టి ఉంచాడట. హల్లెలూయా. ఒకసారి చూద్దాం. ఇలానే ఇశ్రాయేల్ రాజులు ఏర్పడ్డారు. ఈ రాజులప్పుడు మొట్టమొదటి రాజు ఇశ్రాయేలు ప్రజలకు సౌలు మహారాజు. ఎవరండినా? సౌలు మహారాజు. ఈ సౌలు మహారాజును అభిషేకించింది ఎవరంటే సమూయేలు అను ఒక ప్రవక్త. ఈ సమూయేలు ఏమన్నాడంటే, తర్వాత దేవుడు ఆయనతో మాట్లాడిన తర్వాత, నాయన అమలేకీయుల మీద మనోని యుద్ధానికి వెళ్ళమని చెప్పు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత వారు మీకు చేసిన దానిని బట్టి ఏనిని మిగల్చొద్దు, మొత్తం అందరిని సంహరించమని చెప్పు అని దేవుడు చెబితే, అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజల మన్నన కోసం, ఎవరి మన్నన కోసం? రాజుకి ఎవరు మెప్పు కావాలా? అధికారులకు ఎవరు మెప్పు కావాలా? నాయకులకు ఎవరు మెప్పు కావాలా? ప్రజల మెప్పే. ఈయన కూడా అనుకున్నాడు, నన్ను నిలవబెట్టింది దేవుడు అని అనుకోడు విషయం ప్రక్కనకు పోయి, నన్ను నిలవబెట్టింది ప్రజల మెప్పు కావాలి అని చెప్పి దేవుడు చెప్పిన పని చేయడం మానేశాడు. దేవుడు ఉండమన్న చోట ఉండడం మానేశాడు. దేవుడు ఏదైతే చెప్పాడో అది మానేసి ప్రజల మెప్పుకు వెళ్ళాడు. ఏమన్నాడట? ప్రజల ఇది దేవునికి బలిస్తే చాలా బాగుంటది. దేనికి తెమ్మన్నారా? బయలుదేరకు బలిమన్నది తెమ్మన్నారా? పోనీ అమలేకీయుల దేవతకు బలిమని తెమ్మన్నారా? దేనికి తెమ్మన్నారట? యెహోవాకు బలివ్వడానికి. ఇది తెస్తే బాగుంటది, ఈ ఎద్దులు బలిసి ఉన్నాయి, ఇవి శ్రేష్టమైనవి, చాలా మంచివి, అబ్బబ్బా అసలు మన దేశంలో కూడా ఇలాంటి ఎద్దులు ఎక్కడా దొరకవు అనగానే వాళ్ళ మాటకు ఓకే అనడానికి దేవుడు చెప్పాడు ఏమని? దేన్ని మిగల్చొద్దాను. చాలా సందర్భాలు ఈ మాటలు మీ జీవితంలో ఎదురవుతాయి. ప్రార్థనే కదా. ఏంటది? ఎక్కడుండి చేస్తున్నావు? నేను ఎక్కడుండమన్నాడు. హల్లెలూయా. సూటిగానే ప్రభు చెప్తా ఉన్నాడు. చాలా మంది ఆదివారాల ఆరాధన మారేసి ఇంట్లో ఉంటారు. అవునా? వాళ్ళు చేసేది ప్రార్థనే. మేబీ టీవీలో చూడొచ్చు, యూట్యూబ్ లో చూడొచ్చు, ప్రార్థనే. ఆదివారం దేవుని సన్నిధిలో 2-3 గంటలు అసలు కదలకుండా నీకంటే ఎక్కువ ఉండిపోవచ్చు. కానీ దేవుడు ఏమంటా ఉన్నాడంటే, బయట 1000 దినములు గడుపుట కంటే నీ మందిర ఆవరణలో 1 దినము గడుపుట. మరి వాళ్ళు చేసేది ఆరాధనే. దేవుని లెక్క వస్తుందా? రాదు. అలానే సౌలు ఏం చేశాడంటే, ప్రజల మన్నన కోసం ఏం చేశాడట? ఉండిపోయాడు. ప్రజల మన్నన కోసం ఆ యొక్క బలి ఇమ్మన్నది చంపేమన్న అన్నిటిని తీసుకొచ్చి మళ్ళా ఇశ్రాయేలు ప్రాంతాన్ని తీసుకొచ్చాడు. అమలేకీయుల రాజును తీసుకొచ్చాడు. జాగ్రత్తగా అందరినీ అక్కడ తీసుకొచ్చి పెట్టాడట. ఆ విషయము తప్పు చేస్తే సమూయేలు బాధపడ్డాడట. ఎంత బాధ అంటే ఎన్నో రోజులు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 35వ వచనం. ఎంతో బాధ సౌలు కోసం. నేను అభిషేకించాను, దేవుడు చెప్పాడు, ఈ రాజు ఇలా తప్పు చేశాడు, ఇప్పుడు ఇశ్రాయేలు పరిస్థితి ఏంటి? ఇశ్రాయేలు పరిస్థితి ఏంటి? ఇశ్రాయేల్ని ఎవరు చూసుకుంటారు? ఇశ్రాయేల్ని ఎవరు నడిపిస్తారు? ఇలాంటోడు నేను నా చేతులతో నేను అభిషేకించానే అంటూ ఆయన ఎంతో కృంగిపడి దుఃఖాకాంతుడైపోయాడు. చనిపించిందని మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 35వ వచనం ఉందమ్మా. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతని దర్శింప వెళ్ళలేదు. కానీ సౌలును గూర్చి ఏమయ్యాడట? సౌలును గూర్చి ఇంక ఎందుకు ఆ పై వచనాల్లో నేను చెప్పినటువంటి విషయం జరిగింది. ఏంటా విషయము? చెయ్యమన్న పని చేయకుండా చెయ్యొద్దన్న ప్రజల మెప్పును కోరుకున్నాడు. హల్లెలూయా. ఎవరు మెప్పట? ప్రజల మెప్పు. అక్కడికి వెళ్ళగానే ఆ నలుగురు చెబుతున్న, రాజా నువ్వు బలెవ్వడానికి బెల్లేటి దొరికే దేవుడు బెల్లే ఉంచాడయ్యా, మంచివి నీ చేతుల మీద బలివ్వాలా, నువ్వు ఉండాలా, ఎన్నిటిని తీసుకొని మనం ఇశ్రాయేలు ప్రాంతానికి వెళ్ళిపోదాం. షిలోములో ఉన్నటువంటి దేవుని మందసము దగ్గర, అక్కడ ఆ మందిరము దగ్గర వీటిని బలిద్దాం అని చెప్పిన ఆ మాటకు ఈయన ఏమైపోయాడట? ఉబ్బి తబ్బిపోయిపోయాడు. నా ప్రజల వీరి కోసం నేను ఇంకా మరి దేవుడు ఏం చెప్పాడు? మొత్తం అందరిని బలివు, దేన్ని వదలొద్దు అని అన్నాడు.
అవునా? ఈరోజు నీ జీవితంలో ప్రభు ఏదైనా చెబితే ఈరోజు నీవు కూడా బంధువుల మెప్పు కోసం, ఇతరుల మెప్పు కోసం, పక్కింటోళ్ళ మెప్పు కోసం నీ దేవుడిని, ఆయన ఆజ్ఞను వదిలేస్తున్నావేమో. హల్లెలూయా. ఆయన ఆజ్ఞను దాటి నువ్వు 1000 ఆజ్ఞలు చెయ్యి. మొదటి ఆజ్ఞ ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆ పాపములోకి వెళ్ళి నువ్వు ఎన్ని చెయ్యి, పాపమే. అర్థమవుతుందండి? ఆ పాపంలోకి వెళ్ళి నువ్వు ఎన్ని చెయ్యి, ఏమవుతుంది? పాపమే. దేనికి? దేవుడు చూసుకుంటాడులే, కృప. స్తోత్రం. బైబుల్ కృప కాదు, నీ సొంత కృప. ఆమేన్. ఏ కృప అది? నీ సొంత కృప. బైబిల్ కృప అలా కాదు. హల్లెలూయా. ఒప్పుకున్న తర్వాత ఆ పాపమును మరలా ఏం చేయకూడదట? చెయ్యకూడదు, విడిచిపెట్టాలి. అది దేవుని కృప. మనిషి పెరిగినట్టు పెరుగుతాం. హల్లెలూయా. అంతేనా? ఒక తప్పు చేసిన తర్వాత మరలా తప్పు, మరలా తప్పు, మరలా అదే తప్పు. ఏంటది? నువ్వు కృప పొందుకున్నావని చెప్తే తప్పులు చేసుకుంటూ పోతావా? ఒకసారి క్షమించారు కదా అని దేవుడు ఇక మరలా అదే తప్పులు చేసుకుంటూ పోతావా? హల్లెలూయా. పాపం 33 ఏళ్ళు భూమి మీద క్షమించాడు దేవుడు. 33.5 సంవత్సరం అలా అడుగు పెట్టగా తాళ్ళు కొరడాల్లాగా పేరు కొట్టాడట. నీకు భూమి మీద ఇలా కొడితే స్తోత్రం పైకి వెళ్ళిన తర్వాత ఏంటి నీ పరిస్థితి? హల్లెలూయా. నా మందిరాన్ని ఏం చేశారా మీరు? దొంగల గుహగా చేశారని చెప్పి 33.5 సంవత్సరంలో తాళ్ళను తీసుకుని ఓపిగ్గా పేని కొరడా చేసి కొరడాద కొట్టాడట ఆయన అందరినీ. హల్లెలూయా. కృప ఉంది, కానీ కృప నీ జీవితంలో ఫలభరితం అవ్వాలా? ఆయన ఇచ్చిన కృపతో నువ్వు నిలవబడాలా? కృపను వ్యర్థము చేయకూడదు. హల్లెలూయా. కృపను ఏం చేయకూడదు? వ్యర్థము చేయకూడదు. మన యొక్క బాబు ఉన్నాడు, ఇస్సాకు. వాళ్ళ డాడీ ఆ మధ్యన 20,000 సెల్ ఎంత కాస్ట్? అది 20,000 రూపాయలు ఇంచుమించు కదా. ఇంచుమించు 20,000 రూపాయలు సెల్ అని అనుకుని ఇచ్చాడు. వాడు కొనుక్కోగలడండి, ఎందుకంటే వాడు ఇంకా చదువుకుంటూ ఉన్నాడు, ఉద్యోగం చేయలేదు, వాడికి ఇన్కమ్ సోర్స్ లేదు, వాడు కొనుక్కోలేడు. మరి అంత వాల్యూ మొబైల్ ఎలా వచ్చింది? వాళ్ళ నాన్న చూపించిన కృప. అవునా? ఇప్పుడు ఆ కృపను పొందుకొని చదువు మానేసి సెల్లతో ఆటల పాటలు ఆడాడు అనుకో. ఆటల పాటలో ఏం పెరుగుతుంది? మీరు ఆడే ఆటలేదు కదా, కాల్చేంట్రా, గుద్దేంట్రా, నరికేంట్రా, పక్కన కొట్టారా అని. సరే అయిపోయింది. ఈ కోపం బయసుకొని తప్పని సెల వగలు కొట్టారు. ఫస్ట్దే నీకు కృప వల్ల వచ్చింది, నీ కష్టం వల్ల కాదు అది. మళ్ళా రెండోసారి కొంటారు. అప్పుడు నీ జీవితంలో కూడా అదే విషయం చెప్తా ఉన్నాను. నువ్వు అందుకోలేని స్థాయిని నీకు దేవుడు ఇచ్చినప్పుడు ప్రొటెక్టెడ్, కాపాడుకో, రక్షించుకో దానిని. నాకు అవసరం లేదని తృణీకరించి పోయావా? స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. కృప నీ జీవితంలో నిష్ఫలమవుతుంది. దాని విలువ తర్వాత నువ్వు కావాలనుకున్నా కుదరదు. ధనవంతుడి పని అయిపోతుంది నీ పని. అయ్యా ఒక్క అవకాశం, ఇంకేం ఉండదు ఇంకా. హల్లెలూయా. అయితే ఈ సమూయేలు ఎంతో బాధపడతా ఉన్నాడట. ఎందుకంటే ప్రవక్త అయిన నేను వాడిని అభిషేకించాను. ఈ సమూయేలు అనుకున్నాడు, ఈ సమూయేలు కూడా ఇందాక ప్రవక్త విషయం వలె ప్రతి రాత్రి దేవుని దగ్గర కనిపెట్టే ప్రవక్త, దేవునితో మాట్లాడే ప్రవక్త. దేవుని స్వరము ఇగో రక్షిత కంటే చిన్న వయసు. ఇంకో మాటలో చెప్పండి, మనుగడి కంటే ఎక్కువ, మనుగడి కంటే తక్కువ, నబిగడి కంటే ఎక్కువ. ఆ వయస్సులో దేవుని స్వరాన్ని వింటూ వచ్చి పెరిగాడట ఆయన. హల్లెలూయా. అలాంటి ప్రవక్త సైతము ఇశ్రాయేలు పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ రాజు తప్పు చేశాడు, దేవుడికి విరోధం పని చేశాడు, ఏమైపోతుంది నా ఇశ్రాయేలు దేశము అంటూ ఏడుస్తూ ఉన్నాడు. కానీ దేవుడు వచ్చి అన్నాడట 16వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. 1 సమూయేలు 16:1. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి ఎంత కాలము దుఃఖింతువో నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహీముడైన యెస్సయి యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకని నేను రాజుగా. సమూయేలు అనుకున్నాడు ఇక జీవితాంతం ఈయన రాజు, ఈయన తర్వాత యోనాతాన్ రాజు, యోనాతాన్ తర్వాత మెఫీషోబోతు రాజు. వాళ్ళ కొడుకు లిస్ట్ అది. ఇక వీళ్ళే రాజులు అవుతారు అనుకున్నారు. కానీ దేవుని కృప యొక్క ఏర్పాటు వేరు. హల్లెలూయా. దేవుని కృప కోసం కనిపెట్టుకునేవాడు ఒకడున్నాడట, దేవుని కృప మీద ఆధారపడేవాడు ఒకడున్నాడట. ఈ సమూయేలు అంత గొప్ప ప్రవక్త, అనేకమైనవి చూడగలిగిన ఈ ప్రవక్త
దేవుని యొక్క కృప ఏర్పాట్లో ఏముందో చూడలేకపోయాడు. హల్లెలూయా. దేవుని యొక్క కృప ఏర్పాట్లో ఏ వంశాన్ని 20 మంది రాజులు సుమారుగా దేవుడు నిలబెడతాడు, అది చూడలేకపోయాడు. అది దేవుని యొక్క కృప ఏర్పాటు. హల్లెలూయా. మేబీ నీ మీద కొంతమంది దైవజనులు పలికిన మాటలు కావచ్చు, కొంతమంది దైవజనులు చెప్పిన దర్శనాలు కావచ్చు, మేబీ అవి నీకు నష్టము కలిగించేవి కావచ్చు. స్టాండ్, నిలబడి చెప్పు, కృప యొక్క ఏర్పాటు ఒకటి ఉంది. హల్లెలూయా. ప్రవక్తలకు అందని నీ దర్శనములకు కానరాని ఒక కృప యొక్క ఏర్పాటు ప్రభువు తన అనాది ప్రణాళికలో నీ కొరకు దాచి ఉంచాడు. నో వన్ కెన్ సీ దట్, నో వన్ కెన్ స్టీల్ దట్. దానిని ఎవడు చూడలేడు, ఎవడు కూడా దొంగిలించలేనిది ఒకటి ప్రభు ఉంచాడట. ఎంత చక్కగా ప్రభు చెప్తున్నాడు సమూయేలుతో. నేను విసర్జించిన సౌలు కోసం ఎందుకు ఏడుస్తావయ్యా? ఇంకొకడు ఉన్నాడు, వెళ్ళువాడి దగ్గరికి నేను పంపిస్తున్నాడు. ఎవడయ్యా వాడు అంటే, యెషై కుమార్లో ఒకడు వెళ్ళి వెలగని అనుకున్నాడట. భుజముల మట్టు, ఎత్తు, శుభ్రంగా చాలా హైట్, చక్కగా కనబడ్డాడట. బయట ఎపీరియన్స్ ఎలా ఉంది? అయ్యా వందనాలండి, చాలా బాగున్నారా, ఎప్పుడు వచ్చారు, ఏంటి విషయాలు? బయట ఎపీరియన్స్. హల్లెలూయా. బట్ మై లార్డ్ యువర్ గాడ్ లుకింగ్ ఇన్సైడ్. నా ప్రభువు నీ దేవుడు ఎక్కడ చూస్తాడట? లోపల చూస్తాడు. ఎట్లా ఉన్నాడు ఈడు అన్నదే ప్రభు అన్నాడు. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని నేను. అలాంటి దావీదు, చిన్న దావీదు, బాలుడిగా ఉన్న దావీదు, రూపసి అయిన దావీదు, వాయిద్యములు చక్కగా వాయించగల దావీదు, అలాంటి దావీదు ఆఖర్లో ఏమని మాట్లాడాడు తెలుసా? పిల్లలు పోయిన ఎలుగు వంటి వలె ఉన్నాడు నీ తండ్రి, వాడి ఎదుటిది ఎవడినా బతకలేరు. ఎంత యుద్ధశాలిగా దేవుడు మార్చాడు. మొదట్లో ఏమన్నట, ఒక చిన్నోడు బాలుడు, అంత ఏం లేడు, అన్నంత హైట్ లేడు, కానీ ఏం చేయమంటావు ఇలాంటివాడితో అన్న వాడిని దేవుడు ఎలా మార్చాడట? పిల్లలు పోయిన ఎలుగు బంటి వల్ల నీ తండ్రి ఉన్నాడు, ఇప్పుడు వెళ్ళావా చీల్చేస్తాడు నిన్ను అన్నాడు. హల్లెలూయా. వెళ్తే ఏం చేస్తాడట? చీల్చేస్తాడు నిన్ను. వద్దు అని ఆపారట. అహీతోబేలు ఇచ్చిన ఆలోచన. అయితే చెబుతున్న మాట ఆలకించండి. సమూయేలు ఏడుస్తా ఉన్నాడు, అయ్యా ఏంటి నా జీవితం, నా ద్వారా ఒకరిని అభిషేకించావు, ఇప్పుడు ఆ రాజ్యానికి, ఆ కుటుంబానికి, ఇశ్రాయేలుకి దిక్కెవరు ప్రభువా అంటూ ఏడుస్తా ఉంటే దేవుడు అన్నాడట, ఒక ఏర్పాటు ఉంది. సౌలు కాకపోతే యోనాతాను, యోనాతాను కాకపోతే మెఫీషోబోతు కాదు, పక్కకు తీసాడు మొత్తం అందరినీ. ఏం చేస్తాడు ఆయన? సాధారణంగా సౌలు తర్వాత రాజు అవ్వాల్సిన ఆయన కొడుకు యోనాతాను, తండ్రి చేసిన ఎక్స్ట్రాలు. వాస్తవం కదా. ఏం చేసింది? సంతతి మొత్తాన్ని పక్కన పెట్టింది. కృపకు లోబడేటువంటి దావీదును పట్టుకున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆ దావీదుని అభిషేకిస్తే ఆ దావీదు అన్నాడు 136వ కీర్తనలో, యెహోవా కృప నిరంతరముండును. చూడండి ఒకసారి 136వ కీర్తన. ఉందండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడే. ఆయన కృప నిరంతరమును 26 వచనాల్లో 26 సార్లు చెప్పాడన్నమాట. ఏమని? ఆయన కృప నిరంతరం ఉంటది, ఆయన కృప నిరంతరం ఉంటది. అంటే అర్థం ఏంటంటే, అమ్మ, అక్క, చెల్లి వినండి, మీ జీవితంలో ఆయన కృప యొక్క ఏర్పాటు నిరంతరం ఉంది. 2025 అయిపోయింది, ఇంకా నా బతికి అయిపోయింది లేదు. ఇంకొక కృప ఏర్పాటు ప్రభువు నీ కొరకు ఉంచాడు. ఆయన కృప నిరంతరం ఉంటది. ఆ కృప యొక్క ఏర్పాటు చొప్పున దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చేయబోతా ఉన్నాడు. ఆయన కృప వలన చేయబోతా ఉన్నాడు. ఆమేన్. ఆయన కృప నిరంతరం ఉండేది. హల్లెలూయా. సినిమా హీరోల కృప ఉంటది, 3 సార్లు ఒప్పుకుంటా, 4వ చేత కొట్టేస్తారంట. ఇది సినిమా హీరోల కృప. హల్లెలూయా. నా దేవుని కృప నిరంతరం ఉండను. ఆమేన్. నిరంతరం ఉండను. రోమీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో రాయబడిన మాట, తన్ను ప్రార్థించు వారందరికీ తన కృపను దయచేయడానికి ఐశ్వర్యవంతుడై ఉన్నాడట. చూడండి ఒకసారి, రోమీయులు రాసిన పత్రిక 10:12 రాయబడిన మాట, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారందరికీ
అయ్యా ప్రార్థన చేయ వారందరి ఎడల కృప చూపుటకు నీ దేవుడు కృపాైశ్వర్యవంతుడు. హల్లెలూయా. ఎంత ఇచ్చినా తరగదు. ఆమేన్. ఎంత నిన్ను హెచ్చించినా ఆయన సాటిస్ఫై అవ్వడు. ఇఫ్ యూ సాటిస్ఫై దట్స్ యువర్ ఫాల్ట్. హెచ్చించిన తర్వాత చాలు అనుకుని ఆగిపోతుంది, నీది తప్పు. ప్రభు అంటున్నాడు, తన్ను ప్రార్థన చేయు వారందరికీ కూడా ఏం చూపుతాడట ఆయన. నువ్వు ప్రార్థన చేస్తున్నారా? నీ ఉద్యోగాల విషయం, చదువుల విషయం, మీ తల్లిదండ్రుల విషయం, మీ విషయం, పరిచయాల విషయం ప్రార్థన చేస్తే ప్రభు అంటా ఉన్నాడు, నీ ప్రార్థన ద్వారా అది విని ఈ మందిరపు స్థాయిని కంటే, నీ స్థాయిని కంటే, నీ పిల్లల స్థాయి కంటే, వారి ఆలోచన కంటే, వారి ఊహ కంటే ఆయన కృప వల్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడట. అది ఆయన చెబుతా ఉన్నాడు. తను ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకి ఆయన ఏమై ఉన్నాడట. ఒక కృప యొక్క ఏర్పాటు ఉందమ్మా. నీ చీటీలు లెక్కెట్టుకోకు, నీ డ్వాక్రా లెక్కెట్టుకోకు, నీకు వచ్చే డబ్బులు లెక్కెట్టుకోకు. ఈ నెల ఇంటే ఈ ఏడాది ఎలా ఉండాలి మాబాయ్. ఆయన చెబుతున్న మాట, దేర్ ఈజ్ ఏ ప్రొవిజన్ ఫర్ యూ. ఒక కృప వల్ల ఒక ఏర్పాటు నీకు చేశాడు ఆయన. నమ్ము దానిని. హల్లెలూయా. నమ్ము దానిని. ఆ రీతిగా ముందుకు వెళ్తే ఇంకొక మాట చెబుతాను, ఆలకించండి. ఆది కాండంలో 37వ అధ్యాయం తీసి ఆమె చెప్పండి అందరూ. ఆది కాండం అందరికీ తెలుసు. ఇందాక నేను మాట చెప్పాను, ఎందుకు దేవుడు దర్శనాలు కానీ ప్రవచనాలు కానీ స్పష్టంగా ఇవ్వడు. ఎందుకు ఇలా జరిగిద్దని ఎందుకు క్లారిటీగా చెప్పడు, చూపించడం ఎందుకు అంటే దెర్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్. ఎందుకు అంటే 37వ అధ్యాయంలో యేషూపు కోసం రాయబడిన మాటలు ఉంటాయి. 5వ వచనంలో ఆయనకు మొదట కళ వస్తుంది. ఏంట కళ? ఏంట కళ కాదు. మొదటి కళ ఏంట్రా అంటే పనులన్నీ నిలవబెడతాయట. ఈయన పనకి అన్నదమ్ముల పనులన్నీ కూడా ఏం చేస్తాడు, సాష్టాంగ నమస్కారం చేస్తాయి. సరే అయిపోయింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళా ఒక కళ వచ్చిందట. ఈసారి ఏమంటే సూర్యచంద్ర నక్షత్రాలన్నీ ఈయనకి నా సాష్టాంగ నమస్కారాలు చేశాడు. ఈ కళ విన్నాడు. అయితే సూర్యుడేంటి చంద్రుడేంటి వెంటనే ఆయన అన్నదమ్ములకున్న జ్ఞానం ఎంత అన్నది కాదు. యారా నక్షత్రాలు మేము, సూర్యుడు చంద్రుడు అమ్మ నాన్న మేము కూడా నీకు మొక్కాలని. అప్పటికి అధికారంలో ఉన్నటువంటి గొప్ప రాజ్యాలు ఐగుప్తు రాజు మొక్కేలా చేశాడు. దేవుడే చెప్పాడా? చెప్పలే. చెబితే ఐగుప్తుకి వెళ్తా, నువ్వు ప్రధానమంత్రి రాజు తర్వాత నువ్వు రాజువిరా బాబు అని చెప్పితే అపవాది ఏం చేస్తాడండి, ఏ రీతిగా నేను ఐగుప్తు వెళ్ళకుండా ఆపేస్తాడు. దాట్స్ వై గాడ్ డిడ్ంట్ రిలీజ్, లేదా ఆయన రివీల్ ఎందుకు చేయడరా అంటే అపవాది ఆయన ప్లాన్ ఇంటరప్ట్ చేయకుండా. లేకపోతే ఆ ప్లాన్ ని నువ్వు 100 మందికి చాటుతావు. నీకు మంచి దర్శనం వచ్చింది, పాస్టర్ గారికి మాత్రం చెప్తాను నువ్వు చేయొద్దని. మంచి కళతో దేవుడు నీతో మాట్లాడాడు, ఖచ్చితంగా నీతో మాట్లాడాడు. పాస్టర్ గారికి మాత్రమే చెప్తాను నువ్వు చేయొద్దండి. పాస్టర్ గారికి అంటే ముందు 100 సార్లు వెళ్తాను. సుమే ఆగండి. ఏమంటే నాకు కళ వచ్చింది, ఎవరికి చెప్పొద్దు, ఏం చేయొద్దు. ఆ మాట 10 సార్లు చెప్తావు మళ్ళా వేరే వాళ్ళకి. అవునా? మన బలహీనత ఎరిగిన దేవుడు ఆయన. ఆమేన్. యోసేపు కళ వచ్చింది, దేవుడు నేను హెచ్చిస్తాను. అప్పుడు మిగతా వాళ్ళు కుళ్ళుకుంటారు, కామన్ సెన్స్ కదా అది. కానీ ఏం చేశాడు ఈయన? వెళ్ళి అన్నదమ్ములకే చెప్పాడు. పోనీ దేవుడికి క్షమించవరా బాబు, ఆలే కాదు వీళ్ళు మొత్తం అంతా నీకు లోపడతారు, జాగ్రత్తగా ఉండి అన్నాడు. తప్ప లేచి లెగ్గానే ఆ పాసిమవుతానే, ఒరే అన్నీలు దేవుడు అంతా మళ్ళీ మాట్లాడి ఇంకో కళ ఇచ్చాడు అన్నాడట. అన్నలకి ఏమొచ్చిందరా? మరి రాదా? చూడండి, ఆలకించండి. అపవాది సైతము ఏం చేశాడంటే, అయితే దేవుడు వీడి ద్వారా ఈ ఇశ్రాయేల్ ప్రజలకు ఏదో చేయబోతున్నాడు కాబట్టి వీళ్ళ నుంచి ఈ అపవాది ఏమనుకున్నాడంటే, వీళ్ళ నుంచి ఈ యేసుని బయటికి దూసుకుపోతాను, లాక్కెళ్ళిపోతాను అనగా అన్నలకు కోపం పుట్టించాడు. అపవాది పని. రూబేన్ అన్నవాడు కృప ద్వారా ఏర్పాటు చేయబడ్డాడు. రూబేన్ అన్నాడట, ఒరే ఈయన సంపితే ఏమవుతుంది పక్కన అన్నాడట. చంపుదాము అనుకున్న ప్రణాళికను కృప యొక్క ఏర్పాటు రూబేని పెట్టాడు. దేవుడు చంపొద్దు అన్నాడు. సరే అన్నలు చంపేశారు. అన్నలు దాన్ని దాచిపెట్టారు, గోతులు పెట్టారు, అమ్మేశారు 20 కాసులకి. ఏం చేశారట? అమ్మేశారు. ముద్దు బిడ్డ, ఏ బిడ్డ ఈజ్ ఈక్వల్ టు బానిస అయ్యాడు. ఏమయ్యాడట? బానిస అయ్యాడు. బానిసగా చేశానని అపవాది అనుకొని ఉంటాడు. అన్నదమ్ములు వీడికి సాష్టాంగ పడకుండా, వాళ్ళ తల్లిదండ్రులు సాష్టాంగ పడకుండా నేనేం చేశానంటే ఆ కుటుంబం నుంచి యేసేపును పక్కకు పెట్టేశాను. ఈ రోజు నీ జీవితంలో కూడా దేవుడికి ఇస్తానన్న వాగ్దానము, చేస్తానన్న ఆశీర్వాద విషయాలు ఏదైనా సరే దూరం అయిపోగానే నువ్వు గిలగలాడిపోక ఒడ్డును పడ్డ చేపల్లాగా స్టే కామ్. హల్లెలూయా. చేపకి జలము ఊపిరి, నీకు దేవుడు ఊపిరి. ఆమేన్.
నీ దేవుడు ఉన్నంతకాలం నువ్వు ఏ విషయంలో కూడా భయపడాల్సిన పని లేదు లేదు లేదు. హల్లెలూయా. నీ దేవుడు నీకు తోడు. ఆయన చెప్తున్నమాట ఆలకించు. అపవాది అనుకున్నాడట, అన్నదమ్ములకు దూరం చేశాను, ముద్దు బిడ్డను కాస్త ఏం చేశాను, బానిసం చేశాను అనగానే ఎక్కడ పోస్ట్ వచ్చిందిరా అంటే రాజు సంరక్షకుడట, ఆయన సేనాధిపతి. అక్కడ రాయబడి ఉంటుంది చూడండి, 30 అక్కడ రాయబడి అనమాట 39:1 చూడండి. రాజ సంరక్షక సేనాధిపతి పోతిఫర్ అని ఉంటది. ఆయన వెళ్ళి ఆయన కొనుక్కున్నాడట, పోస్టింగ్ ఇచ్చాడు. ఏమనంటే, నాయన ఇంట్లో నువ్వు ఉండు, జాగ్రత్తగా అన్నీ చూసుకో. ఈయన్ని కొంతకాలం చక్కగా చూశాడు. యెహోవా ఆశీర్వాదం ఎన్నటెన్నటికి ఆశీర్వాదమే. ఇంట్లో ఉన్న లాస్ట్ వాడు కానీ ఏమైపోయాడు, హెడ్ అయిపోయాడు. బయటకు దోసేశారు. ఆఖరిగా లాస్ట్ లో కొన్నటువంటి ఒక బానిస కానీ ఇంటి మొత్తానికి ఏమైపోయాడట, హెడ్ అయిపోయాడు. అరే బాబు, యెహోవా ఆశీర్వాదం నువ్వు ఎక్కడున్నా ఆశీర్వాదమే. ఆమేన్. ఏంటట, యెహోవా ఆశీర్వాదం ఎన్నటన్నిటికీ ఆశీర్వాదమే. యెహోవా ఆశీర్వాదము ఎక్కడ ఉన్నా ఆశీర్వాదమే. అది ఆయన కృప యొక్క ఏర్పాటు. ఆ రీతిగా ప్రభు నిలబెట్టిన వెంటనే ఈయన అనుకున్నాడు, అపవాది ఈయన ఎక్కడ పెట్టి నిలబెట్టాడు, ఇలా కాదు, ఇంట్లో గొడవలు పెడదాం, ఈయన తీసుకెళ్లి చంపేద్దాం అని అనుకుంటే, వాక్యంలో పోతిఫర్ భార్య ఆయన ఇష్టపడింది, ఈయన ఒప్పుకోలేదు, బయటకు పారిపోయాడు. తప్పు తాను నాతో చేశాడని చెప్పి కేకలు వేసిన తర్వాత నిందల పడి ఎక్కడికి వెళ్ళాడట, జైలుకు వెళ్ళాడు. అపవాదం అనుకున్నాడు, ఎక్కడ కూడా నిలబడకుండా చేశాను. ఏమనుకున్నాడట, ఎక్కడ కూడా నిలబడవలేదు నేనండి. ఆడు కూర్చున్న సింహాసనం 2 రోజులకే కదిలించేశాను. ఇక్కడి బతికింతే ఎక్కడికి వెళ్ళి నేను నాశనం చేస్తాను. కానీ కృప యొక్క ఏర్పాటు ఒకటి ఉంది. ఆ ఏర్పాటులో దేవుడు ఏం చేస్తాడట, రాజు దగ్గర పనిచేసే, రాజుకి మంచినీళ్లు పానాలు అందించే ఒకడు, భోజనాలు అందించే ఒకడు, వాళ్ళిద్దరిని కూడా ఎక్కడ పరిచయం చేశాడట, మీటింగ్ అపాయింట్మెంట్ ఎక్కడ పెట్టారు, ఆ ప్లేస్ ఎక్కడ, వాళ్ళని కలవాలంటే ఎక్కడ కలవాలి తెలుసా అంటే, నీ ఎమ్మెల్యే పిఏని కలవాలంటే ఏం చేయాలి తెలుసా, పిఏ ఇంటి దగ్గరికి వెళ్ళాలా, లేదా పిఏతో ముందు మాట్లాడాలా, ఆయన ఎక్కడైనా హోటల్లో రూమో లేకపోతే రెస్టారెంట్ ప్లేస్ బుక్ చేసి ఆయనకి కావాల్సిన ఫుడ్లన్నీ ఏర్పాటు చేసి అప్పుడు జాగ్రత్త కూర్చొని అంటే కొంచెం ఎమ్మెల్యే గారితో మాట్లాడండి అనాలా. బట్ ఒక రాజు దగ్గర ఉన్నటువంటి వారిని కలవడానికి దేవుడు ఎక్కడ పెట్టాడు అపాయింట్మెంట్ ప్లేసు. అపవాది ఏమనుకున్నాడు, వీడి జీవితం ఇంతే జైలు. కానీ దేవుడు ఏమన్నాడంటే, ఒక కృప యొక్క ఏర్పాటు ఉంది. ఆ ఏర్పాటులో యోసేపుకు దేవుడు చిన్న కళ ఇచ్చాడు. ఎందుకు పూర్తి వివరం ఇవ్వలేదు. నీ జీవితంలో ఒక చిన్న ఎందుకు చెబుతాడు, దాన్ని నువ్వు ఊరంతా చాటుతావు, ఏం చేస్తావు. వాస్తవం, దేవుడు నీ మీద ఉంచిన ప్రణాళిక గొప్పది. ఆమేన్. ఆయన కృప యొక్క ఏర్పాటు నీకు తెలియపరిచిన దానికంటే గంభీరమైనది. ఎంత గంభీరమైంది. యోసేపు ఏమనుకున్నాడు, మా అమ్మ నాన్నల కంటే అలా మా అన్నదమ్ముల కంటే నేను హై. ఇంకొంచెం ముందుకు వెళ్ళారు, అన్నదమ్ములు కూడా ఆలోచించారు, అన్నదమ్ముల కంటే మా అమ్మ నాన్నల కంటే వీడు కొంచెం హై అట. కానీ ప్రభు లెక్క ఏంటి, దేశాలు కాళ్ళ దగ్గర తీసుకొచ్చాడు. హల్లెలూయా. కృప యొక్క ఏర్పాటు అది. డు నాట్ లిమిట్ యువర్ సెల్ఫ్. దయచేసి ఇక్కడే ఇరుకు, ఇలానే ఉండవు, ఇదే చేసమ్మా బాయిష్, అట్లా కాదు. దెర్ ఇస్ అ ప్రొవిజన్ ఫర్ యూ. నీకు ఒక ఏర్పాటు, ఒక నిధిని దేవుడు ఉంచాడు. నమ్ము దానిని. నేను ఎందాకన్నాను, నీ స్థాయిని బట్టి, నీ శాలరీని బట్టి, నీ ఇన్కమ్ను బట్టి, నీ సీటీలు బట్టి డు నాట్ డిపెండ్. దాంతో డిపెండ్ అయ్యి ప్రభువా ఇది మాత్రం చెయ్య, మిగతా వద్దా నీకు. హీ కెన్ డూ ఆల్ థింగ్స్ హూ కెన్ డూ ఆల్ థింగ్స్. హల్లెలూయా. ఆయన అన్నిటినీ చేయగలడు. ఆయన ద్వారా మనం అన్నిటినీ చేయగలము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడు చెబుతూ ఉన్న మాట వెంటనే అనుకున్నాడట, ఇక జైల్లో పెట్టేసరి జీవితం అయిపోయింది అనగానే 2 ఏళ్ళు జైల్లో కడితే అపోదు అనుకుని ఉంటాడు, కాలు మీద కాలు వేసుకుని కూర్చొని. 2 ఏళ్ళు అయింది, ఏ వాగ్దానం నెరవేర్పలేదు. హల్లెలూయా. గత క్రిస్మస్ వర్తమానం ఎంతమంది గుర్తుంది? మన వాగ్దానాలకి ఏమి లేవు, ఎక్స్పైరీ డేట్స్ లేవు. అపవాదం అనుకుని ఉంటాడు, అన్నదమ్ముల నుంచి వేరు చేశాను, కుటుంబం నుంచి వేరు చేశాను, 33 ఏళ్ళు 17 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటికి 15 ఏళ్ళు అయింది, ఇప్పుడు జైల్లో ఉన్నాడు. 2 ఏళ్ళు 17 ఏళ్ళ నుంచి ఈడి జీవితంలో వాగ్దానం లేదు, కళ లేదు, నెరవేర్పడం అస్సలు జరగలేదు. 17 years దగ్గర 15 సంవత్సరాలు 13 సంవత్సరాల దగ్గర అయిపోయింది. ఇంక జీవితంలో ఏం లేదు,
ఏ నెరవేర్పు లేదు. 13 సంవత్సరాలు కళ కన్నటువంటి యోసేపు మరిచిపోయినాడు ఏమో మనకు తెలియదు, కానీ కళ విన్న తల్లిదండ్రులు మరిచిపోయారు. ఎందుకంటే తల్లిదండ్రులకు చెప్పిన మాట యోసేపు చచ్చిపోయాడని చెప్పారు. ఇక కళ విషయం ఆయన మర్చిపోయి ఉండొచ్చు. అన్నదమ్ములు సైతం వీడిని చంపేసాం లేదా అమ్మేసాం, ఇంక వీడి పని అయిపోయిందిరా అని అనుకున్నారు. కానీ మరచిపోని దేవుడు ఆ కళ ఇచ్చినవాడు. హల్లెలూయా. ఆ కృప ఏర్పాటు చొప్పునట 13 ఏండ్లు గడిచిన తర్వాత అన్నదమ్ములు కాళ్ళ దగ్గరకు వచ్చారు, తండ్రి కాళ్ళ దగ్గరకు వచ్చారు, రాజ్యాలు కాళ్ళ దగ్గరకు వచ్చే ప్రభువు నిలబెట్టాడు. దేర్ ఇస్ ఎ గ్రేట్ ప్లాన్. ఒక గొప్ప ప్రణాళిక నీ కొరకు దేవుడు ఉంచాడు. దయచేసి నేను చెప్తున్నాను, ఇరుక్కుపోవద్దు, అడుగు దేవుణ్ణి. హల్లెలూయా. ఇరుకులు ఏం చేస్తాడట? విశాలత కలగజేయవాడని అన్నాడు కదా. అడుగు నీ దేవుడిని, అడుగు. భయపడొద్దు, సిగ్గుపడొద్దు, బాధపడొద్దు, కృంగిపోవద్దు. ప్రభువే చెబుతున్న మాట, అప్పుడు సైతము ఏలియా వంటి వాడు ఒక్కడే ఉన్నాడు అనుకునగా 7,000 మంది నేను ప్రత్యేకపరచుకుని. లెక్క ఏమైనా పోలికుందండి? 1:7,000 ఏమైనా కుదిరిద్దా లెక్క? అది ఒకటి కాదయ్యా ఇంకో 3 ఉన్నారు, ఒకటి కాదయ్యా ఇంకో 10 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారంటే ఏమో అనుకోవచ్చు. ఎందుకంటే ఆ ముందు వచనం రాయబడి ఉంటుంది, అయ్యా 50 మందికి ఒకరి చొప్పున 2 గుహల్లో నేను యెహోవా ప్రవక్తలు పోషిస్తానని రాజు దగ్గర ఉండేవాడు ఒకటి చెప్పాడు. 100 మంది కాదు ప్రభువు, లెక్క వేరు, నీ ఊహకందదు. 7,000 మంది నా కొరకు ఉన్నాడు అన్నాడు దేవుడు. నీ జీవితంలో చెప్తున్నాను, నా స్థాయి ఇంతే, నా లిమిట్ ఇంతే, నేను ప్రయత్నం ఇంతే, నా జీవితం ఇంతే, నేను ఎక్కడే. ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారు? దేవుని లెక్క వేరు. హల్లెలూయా. ఆయన అంటా ఉన్నాడు, నీ జీవితం ఇలా ఉండదురా బాబు, నువ్వు దేవుళ్ళు నిలబడు. ఈ జీవితం ఎలా ఉండదు, ఆయన కృప మీద ఆధారపడు. ఆయన కృప మీద నువ్వు ఆధారపడితే ఎలా ఉంటుందంటే, ఆయన అంటా ఉన్నాడు, ఒక్క సౌలు పోయాడని ఏడుస్తున్న సమూయేలుతో అంటా ఉన్నాడు, 20 మంది రాజులు సుమారుగా నేను లేపబోతా ఉన్నాను ఒక్క దావీదు నుంచి. దావీదు తరం నిలబడుతుంది. సొలొమోను, రెహబాము, ఇక ఆ తరములో ఉన్న వారందరినీ దేవుళ్ళు లేపాడట ఆ వంశంలోంచి. సమూయేలు ఏడ్చాడు, మొదటి వంశం అయ్యా, రాజుగా ఉండే మొదటి వంశం నాశనం అయిపోయారు, ఎలాగా అని ఎడుతుంటే ప్రభు అన్నాడు, ఈ ఇశ్రాయేల్ అందరినీ ఏలడానికి, యూదా అని ఒక జాతి మొత్తాన్ని ఏలడానికి ఒక్కడిని నేను ఎన్నుకున్నాను. వాడి పిల్లల 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 సింహాసనాశులుగా ఉంటారు. హల్లెలూయా. ఎంత కృప ఏర్పాటది. ఈరోజు నీతో చెప్తున్నాడు నీ దేవుడు, ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నీ దేవుడు. ఒక ఏర్పాటు నీకు ఉంది. ఆమేన్. మనం విస్తారమైన కృప పొందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 12:10 రాయబడిన మాట చూడండి. 2 కొరింథీ 12:10 అనుకుంటాను, దయచేసి సహాయం చేయండి. నా కృప నీకు గడి చెప్తారా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక సుమారు 12వ అధ్యాయం, అందులో 9వ వచనం రాయబడింది. అందుకు ఏమన్నాడంటే దేవుడు, అయ్యా నొప్పులు ఎక్కువైపోతున్నాయి, వేదన ఎక్కువవుతుంది, శ్రమ ఎక్కువవుతుంది, శోధన ఎక్కువవుతుంది, కష్టం ఎక్కువవుతుంది. దేర్ ఇస్ ఎ గ్రేస్ ఫర్ యు. ఒక కృప నీ కొరకు ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు చెబుతా ఉన్న మాటను ఆలకించండి. ఎంత గొప్ప దేవుడు నీ దేవుడు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మోషే పిలిచినప్పుడు ఇగో ఎర్ర సముద్రాలు ఎండనున్నాయి, ఎంతమంది ఫరోలు రానే, నీ ప్రభువు నీకు తోడు. హల్లెలూయా. పిలిచిన దేవుడు ఎలాంటి వాడండి? నమ్మదగిన దేవుడు. ఈరోజు నిన్ను పిలిచిన దేవుడు నీ స్థాయికి మించి, నీ ఊహకు మించి, నీ ఆలోచన మించి, నీ కుటుంబానికి మించి, నీ ఆర్థిక పరిస్థితులకు మించి ఒక ఏర్పాటు ప్రభు నీకు ఉంచాడు. నమ్ముతున్నావా? ప్రభు ఈరోజు నీతో చెప్తున్న మాట, ఆయన ఎంత విశ్వాసం అంచు. హల్లెలూయా. పిలిచిన దేవుడు ఎవరటండి? ఆయన నమ్మదగిన వాడు. లేచి నిలబడ